హాయ్ అండి. హలో! నమస్తే. వెల్కమ్ టు గీతాస్ కిచెన్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీ. చాలామంది జొన్న రొట్టెను ఇష్టపడని వాళ్ళు ఎక్కువగా ఉంటారు. సో, అలాంటి వాళ్ళ కోసము మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో జొన్నలతో ఇలా రెడీ చేసి పెట్టారంటే హ్యాపీగా తింటారు. పిల్లల నుంచి పెద్దల వరకు చాలా ఇష్టంగా తింటారు. సో, వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి. మీకు ఈజీగా అర్థమవుతుంది. ముందుగా జొన్నలని నైట్‌లో నానబెట్టేసుకోవాలి. ఈ జొన్నల క్వాంటిటీ వచ్చేసి 1 కప్పు. వీటిని నానబెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఆ వాటర్‌ని సెపరేట్ చేసేసి 1 కప్పుకి 1 ½ కప్ వాటర్ వేసేసి బాగా ఇలా ఉడికించుకోవాలి. తర్వాత ఒక పాన్ పెట్టేసి అందులో 1 ½ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ దాకా జీలకర్ర, ఆవాలు, అలాగే 1 స్పూన్ వేరుశనగ పప్పు, హాఫ్ స్పూన్ దాకా మినపప్పు, హాఫ్ స్పూన్ దాకా శనగపప్పు వీటన్నిటిని కాస్త మాడనివ్వకుండా దోరగా వేయించుకోవాలి. అలాగే 2, 3 ఎండుమిరపకాయలు వేసేసుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఒక మీడియం సైజ్ ఆనియన్‌ని ఇందులో వేసేసి జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో కారానికి సరిపడంత పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకోవాలి. పచ్చిమిర్చి వచ్చేసి ఇక్కడ నేను ఒక 5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసేసుకున్నాను. మీకెక్కువ కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. అండ్ అలాగే ఈ క్వాంటిటీకి గనక ఇంకా మీకెక్కువ కావాలి అనుకుంటే జొన్నల్ని ఇంకా డబుల్ క్వాంటిటీలో తీసుకోండి. నెక్స్ట్ తర్వాత ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, అందులో కొంచెం కరివేపాకు వేసేసుకొని ఒకసారి కలిపేసి, ఇప్పుడు ఉడికించుకున్న జొన్నల్ని ఇందులో వేసేసుకోవాలి. జొన్నలు ఆల్రెడీ మెత్తగా ఉడికిపోయాయి కాబట్టి, ఇలా తాలింపులో వేసిన తర్వాత ఎక్కువ టైం పట్టదండి. జస్ట్ ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులో ఉన్న వాటర్ చెమ్మంతా పోయేంత వరకు ఉడికించుకోవాలి. ఈ జొన్న ఉప్మా ముఖ్యంగా డైట్ మెయింటైన్ చేసే వాళ్ళకు ఇది చాలా హెల్ప్‌ఫుల్ అవుతుందండి. సో, డెఫినెట్‌గా ట్రై చేయండి. తర్వాత కొంచెం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి. జస్ట్ ఒక 3 మినిట్స్ పాటు మూత పెట్టేసి మగ్గించారంటే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ జొన్న ఉప్మా రెడీ. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఫస్ట్ టైమ్ నా ఛానల్ చూస్తున్నవారు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియోని ఎక్కడి నుంచి చూస్తున్నారో నాకు కామెంట్‌లో తెలియచేయండి. అండ్ మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండి.